నమస్కారం. మరొకసారి ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పేసి ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినంత కాలం కూడా ఆ రోజు జరిగినటువంటి పరిపాలనలో ఘోరమైనటువంటి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లేనిపోని ఆరోపణల ద్వారా ఈరోజు సిట్ అనే ఒక దుర్మార్గమైనటువంటి అధికారులను ఏర్పాటు చేసి వారి సొంత అధికారులను ఏర్పాటు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి పైన, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకుల పైన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల పైన ఈరోజు దారుణంగా దుర్మార్గంగా కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు మీ ద్వారా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు 2014 నుంచి 2019 వరకు మీరు పరిపాలించినటువంటి సమయంలో మీకు వచ్చినటువంటి ఆదాయం ఎంత లిక్కర్ పైన? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన సమయంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత? అంటే 2014, 2019 సమయంలో దాదాపు 80,000 కోట్ల ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి సమయంలో దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఆదాయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా కూడా సామరస్యంగా ప్రజలకు అనుకూలంగా ఆ రోజు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందిగా మద్యం వల్ల ఇబ్బంది కలుగుతా ఉందో అక్కడ ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఆ రోజు మద్యం పాలసీని ఒక విధానంతో తీసుకెళ్లారు. కరోనా కష్టంలో కూడా, కరోనా లాంటి కష్టంలో 2 years ఆ రోజు ఇబ్బంది పడ్డ 2 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి అత్యధిక లాభాలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు చేస్తా ఉన్నటువంటి ఆరోపణను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మద్యం పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదాయం వస్తే మీ ప్రభుత్వం ద్వారా ఆ రోజు ఆదాయంగా ప్రభుత్వానికి నష్టం జరిగితే ఈరోజు ఆదాయం వచ్చినటువంటి ప్రభుత్వం పైన ఈరోజు ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చిందని చెప్పేసి మీరు ఆరోపణ చేస్తూ ఒక సిట్ అనే ఒక అధికారిని నియమించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆరోపణలు చేస్తూ జైల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం తెప్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రభుత్వానికి ఒక ఖజానా నింపే ఒక కార్యక్రమం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ పైన మీ స్కూల్ డేస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాడి చేస్తే దానికి ఈరోజు వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అసలు లిక్కర్ స్కామ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు పార్లమెంట్ సభ్యుడికి సంబంధం ఏముంటుందండి? మిథున్ రెడ్డి గారు ఏదైనా ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రా, లేకపోతే ఆ రోజు ఎక్సైజ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టినటువంటి వ్యక్తి? ఏం సంబంధం ఉందని చెప్పేసి ఈరోజు సిట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ మిథున్ రెడ్డి గారిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఈరోజు సెంట్రల్ జైల్లో పెట్టారంటే మీకున్నటువంటి బాధ ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఈరోజు రాయలసీమ జిల్లాల్లో వారికి ఉన్నటువంటి పేరును మీరు చెడగొట్టడానికే ఈరోజు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.